అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి పెన్షన్ నిధులు విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి, అలాగే దీనికి సంబంధించి గాను మనకి ఎప్పుడు పెంచుతారు రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. పెన్షన్దారులందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మనం ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో మనకి ఆసరా చేయూత పెన్షన్ తీసుకురావడం అదే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి అయితే ఈ యొక్క పెన్షన్ తీసుకురాబోతుంది కదా. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క ఈ యొక్క నిధులు అనేది పెంచబోతుందన్నమాట. అంటే ఇచ్చే పెన్షన్ అయితే పెంచే అవకాశం ఉందండి. అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ వృద్ధులు వేతనంతో 2,000 రూపాయలు పొందుతున్నారు కదా, వారికి మనకి 4,000 రూపాయల వరకు కూడా పెన్షన్ ఉందండి. అలాగే 3,000 రూపాయలు పొందుతున్న వారికి 6,000 రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందన్నమాట. ఇది ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి ఎప్పుడెప్పుడు పెంచబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు కూడా అమలు చేసుకుంటూ వస్తుంది కదండి. సో దాని తర్వాతే మనకి ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేయబోతుందన్నమాట. సో దీనికి సంబంధించి గాను మనకి రేపు అధికార ప్రకటించే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.